గుంటూరు వారితోటలోని మహాలక్ష్మమ్మ తల్లి గుడి వద్ద శనివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ వనిత జాగృతి, వాసవి వనిత నెహ్రూ నగర్ ఈ శిబిరాన్ని నిర్వహించాయి. ఐఈసీ ఆఫీసర్ ఎం శారద శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అతిథులతో పాటు రీజనల్ చైర్మన్ భవిరిశెట్టి శ్రీదేవి మాట్లాడారు. శివకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో డాన్ టు డస్క్ అనే ప్రోగ్రామ్కి వచ్చానండి. ఈ డిస్టిక్ వచ్చి 217. మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 1,00,000 మంది సభ్యులతో ఉన్నామండి. అందరూ కూడా ఈ సంస్థలో ఉన్న వారందరూ కూడా ఆర్యవైశ్యులేనండి. సేవ మాత్రం అందరిది. మేము ఓన్లీ సేవా కార్యక్రమాలే చేస్తామండి. మా సంస్థ ద్వారా అనేక మందికి సైకిళ్ళు ఇవ్వడమే కాదు, ఎన్ని రకాల సేవలంటే ఈ సంవత్సరం కోటి మొక్కలు నాటడం కానీ, పేద విద్యార్థులకి సైకిళ్ళు, స్కాలర్షిప్లు, సరస్వతి పథకము, చనిపోయిన వారికి మా ఆర్యవైశ్యుల్లో వాళ్ళకి అవకాశం లేదంటే 25,000 చొప్పున ఇస్తున్నాము, ఉద్యోగ వృత్తి చేస్తున్నాము, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇరుకుల రామకృష్ణ గారు మంచి సేవా కార్యక్రమాల్లో ముందుకొచ్చారు. ఇంత మంచి సేవలు చేసే అవకాశం అమ్మవారు మాకు కల్పించిందని మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి. జై వాసవి. ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో నాకు ఈ పదవి రావటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ మేము మా క్లబ్స్ అందరి తరపున కూడా మేము ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇక్కడ మెడికల్ క్యాంపు, వాటర్ ట్యాంక్స్, మళ్ళీ చెప్పులు కుట్టే వాళ్ళకని, అట్లా మనోవైకల్యం ఉన్న వాళ్ళకి అన్ని కిట్స్ కానీ, స్కాలర్షిప్స్ అన్నీ ఇస్తున్నామండి. మా ఆర్మీ సైనికులకి కాపాడే సైనికులకి వాళ్ళని కూడా హానర్ చేస్తున్నాము. ఫార్మర్స్కి ఇవన్నీ మా చేతుల మీదుగా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నామండి.